ఆంటీ ఏ నేహా కార్తీక్ తిన్నాడా? ముందు తిననని తెగ పోసుకుంటాడు. నేను ట్రే అక్కడ పెట్టి బయటకొచ్చి చూస్తే క్లీన్ స్వీట్ మాయా బజార్లో ఎస్వి రంగారావులా మొత్తం తినేశాడు. ట్రే అంతా ఖాళీ. ఎందుకు తిండు? ఎంత డబ్బు పోసినా ఇంత టేస్టీ ఫుడ్ దొరకదు. నేను తిన్నానుగా, ఐటమ్స్ అన్ని చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ ఆంటీ. చాలా లేట్ అయింది, పడుకో. ఇక నా పందెం 1000 రూపాయలు రా, నా పందెం 200 రా. రేయ్ నా పందెం ఖాళీ సిగరెట్ పెట్టా. పందెం ఎంతైనా సరే తగ్గేదే లేదు. ఈ రోజు ఎలాగైనా సరే ఆ సుప్రియతో 5 ముద్దులు పెట్టించుకుంటాను. ఒకవేళ పందెం ఓడిపోతే ఒక్కడి కేసు బీర్లు తాపిస్తానంటే. కేసు బీర్ వద్దు కానీ ఒక క్రేన్ కూడా ఇవ్వరా చాలు. మరీ ఇంత చులకన మాట్లాడుతూ ఉంటారు నన్ను. అంటే ఈ యాండీగాడ్ అంటే ఏమనుకున్నారా? పెద్ద బ్యాండ్ గాడ్ అనుకున్నారా? తోస్తున్నాడు రా, పోయి సుప్రియతో 5 ముద్దులు పెట్టించుకుంటా. పందెం అయితే కాశాను, పొజిషన్ చూస్తే భయం అవుతుంది. స్వామి నేను ఈ పందెం గెలిచేటట్టు చూడాయన. హాయ్ సుప్రియ. ఏంటి కొత్తగా పలకరింపు? అది ఏయ్ ఒళ్ళెలా ఉంది? అమ్మో అది కాదు, అది నేను మా ఫ్రెండ్స్ వచ్చిన పందెం కాసుకున్నాను. నువ్వు కళ్ళు మూసుకొని పాపా బాబా మా అంటే చాలు. నాకేంటి లాభం? అది లాభం అంటే 50-50. బ్రిటానియానా? బ్రిటానియా బిస్కెట్ కాదు. ఈ డబ్బు ఉంది కదా పందెంలో, అది నీకు నాకు సగం సగం. సరే ఏం చేయమంటావు? వెరీ సింపుల్, కళ్ళు మూసుకొని పాపా బాబా మాట చాలు. అయితే ఓకే. బా బా మా. వాడు అన్నట్టుగానే ముద్దు పెట్టేస్తున్నాడు రా. అవునరా? కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నారా? పిచ్చి పిచ్చి వేషాలు వేసామంటే చంపేస్తా. అన్నయ్య గారు మీరా? రండి. ఇవన్నీ ఏమిటండి? మా తోటలో కాసిన మామిడి పళ్ళు మీకోసం స్పెషల్ గా మా ఊరిని తీసుకొచ్చాను. ఈ వెరైటీ మీకు ఎక్కడ దొరకదు. ఒక్కసారి తిని చూడండి, మీకే తెలుస్తుంది. నేను తింటాను గాని ముందు మీరు లోపలికి రండి. గౌరీ, ఆ బుట్ట తీసుకుని లోపల పెట్టు. హాయ్ శుభో. ఎప్పుడు రాక? ఇప్పుడే. పెళ్లికెళ్ళి బొబ్బట్లు పూర్ణంబూర్లు బాగా తిని ఓ 10 కిలోలు బరువు పెరిగినట్టున్నా. మీరు మాట్లాడుతుండండి, తాగడానికి ఎవరైనా తీసుకొస్తా. తాగడానికా? వద్దులేండి. ఏదైనా తాగమనేసరికి నువ్వు ఎందుకలా కంగారు పడిపోతావు? గొడవ వేరే ఉందిలే. సరేలే, ఇంతకీ పెళ్లి ఎలా జరిగింది? చాలా బ్రహ్మాండంగా జరిగింది. అంటే నేహ మిస్ అయిందన్నమాట. అది ఒక్కతే మిస్ అవడం చాలా మంచిదైంది. అదేంటి? అది వచ్చుంటే దాని పైన కూడా మా వాళ్ళు అక్కడే చేసి ఉండేవాడు. అదేంటి సుబ్బు? అవును, అక్కడ అదే గొడవ. నేహ ఏం చదువుతోంది, ఇంకా దాని పెళ్లి చేయరా? మావాడు కంప్యూటర్ సైన్స్ ఐటీ చేశాడు, మావాడు MBA పూర్తి చేశాడు, మావాడు ఈ నెలలోనే అమెరికా నుంచి వస్తున్నాడు. మీరు అంటే అమ్మాయికి పెళ్లి చేసేసి వాడిద్దరిని ఈ నెలలోనే అమెరికా పంపించేద్దాం అని క్యూలు కట్టి మరి నా బ్రెయిన్ తినేశారు. అది వాళ్ళ తప్పు కదలే. అందం, చదువు, వినయం, విధేయత ఉన్న నేహ లాంటి పిల్ల దొరకద్దు. పైగా ఇంటి పని వంట పని కూడా తెలుసు. ఎవరైనా కళ్ళకు అద్దుకొని చేసుకుంటారు. కరెక్ట్, వాళ్ళు నీలాగే అన్నారు. కానీ నేను మాత్రం నేహకు అప్పుడే పెళ్ళేంటి, అది ఇంకా చదువుకుంటోందని కొట్టి పారేశాను. ఒరే, వాళ్ళు కోరి సంబంధం చేసుకుంటాము అంటే కాదంటావేంట్రా? ఇంత వయసు వచ్చింది, నీకు బాధ్యత తెలియటం లేదని మా సిస్టర్స్ ఏమో నన్ను తెగ తిట్టిపోశారు. ఎలాగో తప్పించుకొచ్చేసాను, కానీ వాళ్ళు మాత్రం నన్ను వదిలిపెట్టేట్లేదు. పెళ్లి కబుర్లు చెప్తున్నట్టున్నారు. ఇంతకీ పెళ్లి కూతురు ఎలా ఉంది? పెళ్లి కూతురికే అంతా బాగానే ఉన్నారు, కానీ నన్నే బాగా తలంటి పంపించారు. దేని గురించి? ఆ విషయం చెప్పడానికే వచ్చాను. ముందు మీరు కూర్చోండి. పెళ్లి నుంచి రాగానే నా మనసులోని మాట మీతో చెప్పాలనిపించింది. మన పరిచయం ఎక్కువ రోజులు కాకపోయినా బాగా కలిసిపోయాం. మా నేహకు మీరంటే ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేను. మీ అబ్బాయి కార్తీక్ కూడా చాలా మంచి కురాడు. మా అమ్మకి నాకు బాగా నచ్చాడు. వాడిద్దరు కూడా మంచి ఫ్రెండ్స్. ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేహని కార్తీక్ ఇచ్చి పెళ్లి చేస్తే అన్ని విధాలా బాగుంటుందని నా అభిప్రాయం. మన స్నేహం కూడా బంధుత్వంగా మారుతుంది. ఎంతో మంది అడుగుతున్నారు, కానీ నాకు మాత్రం నేహని కార్తీకే ఇవ్వాలంది. నేను చెప్పేది ఏంటంటే, వాడిద్దరికి వెంటనే పెళ్లి చేసేయమని కాదు. ఓ మంచి ముహూర్తం చూసి ఎంగేజ్మెంట్ చేసేస్తే నేను హ్యాపీగా ఉండొచ్చు. ఎవరిని అడిగినా మా అమ్మాయికి నిశ్చితార్థం అయిపోయిందని చెప్పేయచ్చు. మన మధ్యలో ఉన్న చనువు కొద్దీ నా మనసులో ఉన్న మాట చెప్పేశాను. ఇక మీ అభిప్రాయం ఏమిటో కూడా చెప్పేస్తే. అదే మాట సుబ్బు, నువ్వు అడగకపోయినా ఇవాళ రేపు నేనే అడుగునేవాడిని. దాని గురించి అంత ఆలోచన ఏంటి? ఒక మంచి ముహూర్తం చూసి మనం తాంబూలు అల్పి చేసుకుందాం. వద్దండి, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. అదేంటి లక్ష్మి? లక్ష్మి గారు, కట్న కానుకల విషయంలో నేనేమీ లోడ్ చేయను. పైగా నాకున్నది ఒక్కతే కూతురు. నా ఆస్తంతా దాందే. పెళ్ళంటారా బ్రహ్మాండంగా గ్రాండ్గా మీరు ఎలా చెప్తే అలా చేస్తాను. మా గురించి తెలిసి కూడా మీరు కట్నం గురించి మాట్లాడతారేంటి? అసలు నేహాలంటే అమ్మాయిని ఎదురు కట్నం ఇచ్చి చేసుకోవచ్చు. నేహ మీకు అన్ని విధాలా నచ్చినప్పుడు మరి మా సంబంధం ఎందుకు వద్దంటున్నారో నాకు అర్థం కావట్లేదు.
ఎందుకంటే నేహాన్ని పెళ్లి చేసుకునే అర్హత మా కార్తీక్ లేదు. అలా అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే వాళ్ళిద్దరి గురించి నాకు బాగా తెలుసు కనుక. ఈ కొద్దిపాటి పరిచయంలో నేహ అంటే ఏమిటో పూర్తిగా తెలుసుకున్నాను. నేహ అందరిలాంటి అమ్మాయి కాదు, తనకో ప్రత్యేకత ఉంది. ఈ కాలంలో చాలా మంది అమ్మాయిలు ఉదయం 8 గంటలకు గాని పక్క నుంచి లేవరు. మంచి మోడర్న్ డ్రెస్ వేసుకుని సినిమాలు, ఫ్రెండ్స్, పార్టీలను తిరగడమే గాని ఇంటి పనులు ముట్టుకోరు. ఒకవేళ ఇంట్లో ఉన్నా ఫోన్లు మాట్లాడటము, ఎంటీవీ చూస్తూనే ఉంటారు గాని అమ్మకి కాస్త హెల్ప్ చేద్దామన్న ఆలోచన కూడా రాదు. కానీ నేహ అలాంటిది కాదు. ఏ పని చేసినా బాధ్యతగా చేస్తుంది. ఇంటి పని, వంట పని అన్నీ వచ్చు. డబ్బున్న ఆడపిల్లల్లో ఎంతో కొంత అహం ఉంటుంది. నేహాలో అది ఏమాత్రం లేదు. పెద్దలంటే భక్తి, గౌరవం ఉన్నాయి. ఇన్ని మంచి లక్షణాలు ఉండబట్టే తనంటే నాకిష్టం. ఇక మా కార్తీక్, వాడికి అసలు ఏ బాధ్యత తెలీదు. జీవితం పట్ల అవగాహన లేదు. ఏ విషయాన్నైనా తేలిగ్గా తీసుకుంటాడు. అన్నిటికీ అమ్మా నాన్న ఉన్నారనే ధైర్యం ఎక్కువ. ఇవన్నీ నాకు తెలిసుండి కూడా నేహలాంటి మంచి అమ్మాయిని వాడికిచ్చి పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు. లక్ష్మి, నువ్వు చెప్పింది కొంతవరకు నిజమేనుకో. అయినా మరోసారి చూడండి, మొదటిసారి గుళ్ళో నేహం చూసినప్పుడు ఇలాంటి అమ్మాయి మన కోడలైతే బాగుండునన్నాను. గుర్తుందా? గుర్తుంది. అలా అన్నదాన్ని ఇప్పుడెందుకు వద్దంటున్నానో అర్థం చేసుకోండి. నేహ నిజంగా మన కూతురైతే బాధ్యత లేని కార్తీక్కిచ్చి పెళ్లి చేస్తావా? అంతకన్నా మంచివాడికిచ్చి చేద్దాం అనుకుంటావా? లక్ష్మి, కార్తీక్ ఇంకా కుర్రాడు, కాలేజీలో చదువుకుంటున్నాడు. అప్పుడే బాధ్యతలేం తెలుస్తాయి చెప్పు? ఆ వయసులో నేను అలాగే ఉండేవాణ్ణి. పెళ్ళైతే బాధ్యతలు అవే తెలుస్తాయి. ఒకవేళ తెలియలేదనుకో, ఏమిటి నష్టం? నేహ మీద నీకు నమ్మకం ఉంది కదా, తనే వాడికి బాధ్యత తెలిసేలా చేస్తుంది. చూడండి, ఆడపిల్లకి పెళ్లి చేసేది సుఖంగా, సంతోషంగా ఉండడానికి, అంతేగాని భర్తకి బాధ్యతలు నేర్పడానికి, సంస్కరించడానికి కాదండి. కొడుకు మీద ప్రేమతో వాడికిచ్చి చేస్తే రేపందరం బాధపడాలి. నేహ తల్లి బతుకుంటే తన కూతుర్ని బాధ్యత లేని ఒక కుర్రాడికిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకునేదా? చూడండి, కార్తీక్ తల్లిగా ఆలోచించుంటే ఈ పెళ్లికి ఒప్పుకునేదాన్నేమో. నేహ తల్లిగా ఆలోచించాను కాబట్టే వద్దంటున్నాను. అన్నయ్య గారు, ఈ విషయంలో మీరు ఏమీ బాధపడకండి. ఎంత శ్రమైనా ఓ మంచి కుర్రాన్ని చూసి నేహకు త్వరలోనే పెళ్లి చేసే బాధ్యత నాదే. మీరింతగా చెప్తుంటే ఇంకా నేనేం మాట్లాడు? మీరు మా సంబంధం కాదన్నందుకు బాధపడాలో, నేహ మీద మీకున్న ప్రేమకి, అభిమానానికి సంతోషపడాలో నాకు తెలియటం లేదు. హాయ్ సుబ్బు, వచ్చేసావా? హాయ్ హాయ్ హాయ్. ఇంట్లో ఉంటే బోరు కొట్టిస్తావు గానీ నువ్వు లేకపోతే మాత్రం ఏదో మిస్ అయినట్టుంది. అవును, ఏదో మిస్ అయినట్టుంది. ఇంతకీ పెళ్ళెలా జరిగింది? చందు మామ, సుశీల ఆంటీ, చక్రి బాబాయ్ అంతా ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. ఉమక్క వాళ్ళ పాప ఎలా ఉంది? బాగానే ఉంది. ఏమిటి అలా డల్ గా ఉన్నావు? కమ్ ఆన్, cheer up. మొన్న టెస్ట్ బాగా రాశాను. మేము ఆల్ ఇండియా టూర్ వెళ్తున్నావు తెలుసా? 15 days, no college, no studies, just fun. ఏంటి సుబ్బు, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అంటున్నావు తప్ప మాట్లాడవేంటి? పెళ్లిలో ఏవైనా గొడవలు జరిగాయా? గొడవ అలాంటిదేం లేదమ్మా. నిజంగా ఏదో జరిగింది, లేదంటే నువ్వు ఇలా ఉండవు. ఏం జరిగిందో చెప్పు ప్లీజ్. నువ్వు చెప్పకపోతే ఈ రోజంతా నీతో మాట్లాడు. అది కాదమ్మా, రాత్రంతా జర్నీ కదా, నిద్ర లేదు. బామ్మ నేను బాగా అలసిపోయాం. అన్నట్టు నీకు చెప్పడం మర్చిపోయాను. సుశీల అంటే నీకు గిఫ్ట్ ఇచ్చి పంపింది. నా బ్యాగ్ లో చూడుపో. అలాగా? ఆ విషయం ఇప్పుడు చెప్పేది. లక్ష్మి, ఉదయం జరిగిన సంఘటన మన పెద్దల మధ్యనే ఉండనే. కార్తీక్ చెప్పి దీన్ని అనవసరంగా పెద్ద చేయొద్దు. అదేంటండి అలా అంటారు?
ఎవరో వాడికి చెప్పడం కన్నా నేనే వాడికి చెప్పడం మంచిది. డాడీ వస్తుంటే మధ్యలో బైక్ ట్రబుల్ ఇచ్చింది. ఆ రోడ్ సైడ్ వదిలేసి వచ్చాను. డ్రైవర్ పంపించి బాగు చేయించు. కార్తీక్, ఏంటమ్మా? నీతో ఒక విషయం మాట్లాడాలి. ఇలా వచ్చి కూర్చో. చెప్పు. ఈరోజు సుబ్బు అంకుల్ వచ్చి వెళ్ళారు. ఏంటమ్మా, ఏమైనా స్పెషలా? ఏమీ లేదు, నేహని నీకిచ్చి పెళ్లి చేద్దామని అడిగారు. మీరేమన్నారమ్మా? అది అదేరా, ఇద్దరు చదువుకుంటున్నారు కదా, అప్పుడే పెళ్ళేమిటి, ఇంత చిన్న వయసులోనే వాళ్ళకి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఎందుకు, బ్యాచులర్ లైఫ్ కొన్నాళ్ళు ఎంజాయ్ చేయని ఆ తర్వాత ఆలోచిద్దామని చెప్పాను. గ్రేట్ డాడీ, కరెక్ట్గా చెప్పారు. మా చదువులు అయ్యాక ఎలాగో మీరే మా పెళ్లి చేస్తారు కదా. లేదు కార్తీక్, మీ పెళ్లి జరగదు. ఏంటమ్మా నువ్వు అంటున్నది? మీ పెళ్లి జరగదు అంటున్నాను. ఏ, ఎందుకు జరగదమ్మా? నేహతో అన్న ప్రాబ్లమా? నేహ లాంటి మంచి అమ్మాయి లేదని అందరితో చెప్తూ ఉంటావు. అదిగాక తను నీ బెస్ట్ ఫ్రెండ్. డాడీకి కూడా నేహ అంటే చాలా ఇష్టం. అందుకే వద్దంటున్నాను. నేహకి నువ్వు తగిన వాడివి కాదు. నేహకి ఇంతకంటే మంచి సంబంధం అయితే బాగుంటుందనుకుంటున్నాను. అంటే నేను మంచివాడిని కానా? తనకు సూట్ అవనానా? వాట్స్ రాంగ్ విత్ మీ? కార్తీక్, నువ్వు మంచివాడివి కాదని నేను అండలేదు. నేహని పెళ్లి చేసుకునే అర్హత నీకు లేదంటున్నాను. నా మీద నీకు ఇంత చెడు అభిప్రాయం ఉందని నాకు ఇంతవరకు తెలియదమ్మా. నా గురించి నువ్వు ఇలా అనుకుంటావని నేను ఎప్పుడూ ఊహించలేదు. వాడిని కాసేపు ఒంటరిగా వదిలే.